సింహాచలం లక్ష్మీ నృసింహ స్వామి వారికి ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజున చందనోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో స్వామివారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు. ఈ నిజరూప దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగునే ఉన్న ఒడిషా నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి వస్తారు. ఈ సంవత్సరం చందనోత్సవానికి దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారనే అంచనాలు ఉన్నాయి. భక్తుల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా ఆలయంలో భద్రతా ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనం క్యూ లైన్ లో ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న 20 అడుగుల గోడ కుప్పకూలింది. విశాఖపట్నం జిల్లాలో రాత్రి ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి గోడ కూలిపోయిందని, ఈ ఘటనలో 9 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారని తెలుస్తోంది. పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం అందుతోంది. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ మృతులకు సంతాపాన్ని తెలియజేశారు. విశాఖపట్నంలో గోడ కూలిన ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపాన్ని తెలియజేశారు. క్షత్రగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు PMNRF నుంచి 2 లక్షల పరిహారం ఇవ్వబడుతుందని తెలియజేశారు. ఈ ఘటనలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి 50,000 అందజేయబడుతుందని వెల్లడించారు. సింహాచలం ప్రమాదంపై సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. అంతేకాకుండా గాయపడిన వారికి ఒక్కొక్కరికి 3 లక్షలు పరిహారంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.